శ్రీ వి భాగయ్య గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకులు. గత 56 సంవత్సరాలుగా వారి సేవను అందిస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారత కార్యకారిణి సదస్యులుగా ఉన్నారు. వారు సభనుద్దేశించి ప్రశంసించాల్సిందిగా కోరుతున్నాం. పూజ్యులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చరణాలకు నమస్కరిస్తూ, పూజ్యులు శ్రీ శితికాంతానంద స్వామీజీ చరణాలకి నమస్కరిస్తూ, పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, నిరంజన్ గారు, రామ్మూర్తి గారు, అలాగే నా ముందు అనేక మంది పెద్దలు ఉన్నారు. పెద్దలారా, మాతృమూర్తులారా, అందరికీ నా వినయపూర్వక నమస్కారాలు. ఈ రోజున హిందూ ఆధ్యాత్మిక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సమాజం యొక్క మౌలికమైనటువంటి స్థితిని, మౌలికమైన స్వత్వాన్ని, భారతీయ సాంస్కృతిక పరంపర యొక్క, భారతీయ సాంస్కృతిక జీవన విలువల యొక్క స్వత్వాన్ని ఆత్మవిశ్వాసంతో, అహంకారము లేకుండా కానీ ఆత్మవిశ్వాసముతో మళ్ళీ మన సమాజము లేచి నిలబడి చైతన్యవంతంగా, ఉత్సాహంగా, సక్రియంగా యావత్ ప్రపంచానికి మానవత్వాన్ని, మానవీయ సేవని అందించే ప్రయత్నంలో అంతర్భాగంగా ఈ మేళా నిర్వహించబడుతుంది. పూజ్యులు స్వామీజీ వివరంగా చెప్తారు, నేను వాక్యం మాత్రం చెప్తున్నాను. పూజ్యులు జిఆర్ స్వామీజీ మాధవ సేవగా మానవ సేవని చెప్తుంటారు మనందరికీ. మానవ సేవే మాధవ సేవ మనం అంతకుముందు విన్నాం. కారణము అసలు మన యొక్క స్వత్వమే అది. క్రితం సంవత్సరం దీపావళికి అమెరికాలో 6 లక్షల పౌండ్ల ఆహారాన్ని భారతీయ సంస్థలు, హిందూ సంస్థలు అమెరికాలో అమెరికా వాసులకు అందజేశారు. ఆహారం కోసం వచ్చే వాళ్ళందరూ కారులో వచ్చారు. కారు ఉంది వాళ్ళకి, కానీ భోజనం లేదు. అమెరికా గురించి రాసే ధైర్యం ప్రపంచంలో ఎవరికి లేదు ఈ రోజున. కానీ అమెరికాలో ఉండేటువంటి 302 సంస్థలు, జిఆర్ స్వామీజీ ఆశ్రమం కావచ్చు, స్వామినారాయణ ఆశ్రమం కావచ్చు, శంకరాచార్య ఆశ్రమం కావచ్చు, సిక్కు బంధుల ఆశ్రమం కావచ్చు, అందరూ, తెలుగు సంఘం కావచ్చు, తమిళ సంఘం, మలయాళ సంఘం కావచ్చు, అందరూ కలిసి, అమెరికా వాళ్ళు హిందువులు కాదు, కానీ వారు మానవులు, వారిలో దైవత్వం ఉంది. ఇది ధర్మము, ఇది సనాతన ధర్మము. అటువంటి ఆత్మవిశ్వాసంతో మన సమాజం ముందుకెళ్తుంది. ఈ సమాజం యొక్క మౌలికమైన పరంపరలో పూజ్యులు పెజవారు స్వామీజీ అపర కృష్ణావతారం లేరిప్పుడు వారన్నారు, సేవ, దానికి ప్రతిమూర్తి శ్రీకృష్ణ భగవాన్ అని అన్నారు. ఆయన చూడండి, శ్రీకృష్ణుడు గుర్రములకు సేవ చేశాడు, రథాన్ని నడిపాడు, కుబ్జికి సౌందర్యాన్ని ఇచ్చాడు ఆకుప్రెషర్ చికిత్స వల్ల. శ్రీకృష్ణుడు రాజస్వ యాగంలో ఎంగిలి ఇస్తరాకలి ఎత్తి తాను అందరికీ సేవ చేశాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రదర్శన కోసం చేయలేదు, ప్రచారం కోసం చేయలేదు, త్యాగం అనుకోలేదు, కర్తవ్యం అనుకున్నారు. ఇక్కడ భారతీయ పరంపరలో కర్తవ్యం ఉంది. ఈ దేశంలో 1757కు ముందు, అంటే ఆంగ్లేయులు యూరోపియన్లు రాకముందు ఈ దేశంలో దారిద్ర్యము లేదు. చదువుకున్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, దారిద్ర్యము లేదు. 600-800 ఏళ్ల పాటుగా విదేశీ దురాక్రమణ తర్వాత, రక్తపాతం తర్వాత, అత్యాచారం తర్వాత, దేవాలయాలు విధ్వంసం తర్వాత కూడా ఈ దేశంలో ఆర్థిక దారిద్ర్యం లేదు. మన గ్రామాలు సంపన్నంగా ఉన్నాయి. మన గ్రామాల్లో వ్యవసాయం ఆధారంగా కుటీర పరిశ్రమ ఆధారంగా మనం అత్యంత ధనవంతులుగా ఉన్నాం. బీదరికం మనకు లేదు. దేహి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి లేదు ఆ రోజుల్లో.
1785 వరకు మన మద్రాసు నుండి, చెన్నై నుండి మన బరంపురం ఒరిస్సా వరకు 1,00,000 పాఠశాలలు ఉండేవి. 1,00,000 పాఠశాలలు. 1,00,000 పాఠశాలలకు డబ్బులు ఇచ్చింది రాజులు కాదు, సామాన్యమైన రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజానికం. ఆ పాఠశాలల్లో రాజమండ్రి పాఠశాల లెక్కలు చెప్తున్నాను. 100 మంది విద్యార్థులు చదువుతుంటే 100 మంది విద్యార్థుల్లో మాతృభాష సంస్కృతము, భూగోళము, ఖగోళము, చరిత్ర, గణితము. 100 మంది విద్యార్థుల్లో 30 మంది విద్యార్థులు ఇవాళ దురదృష్టంకు ఎవరైతే అగ్రవర్ణాలుగా పిలువబడుతున్నారో 30 మంది, వెనుకబడిన కులాలుగా పిలువబడుతున్నారో 30 మంది, ఇంకో 30 మంది షెడ్యూల్ కులములుగా పిలువబడుతున్నారు, చండాలులుగా పిలువబడే వీళ్ళందరూ 100 మంది విద్యార్థులు ఒకే తరగతిలో ఒకే క్లాసులో చదువుకున్నారు. ఇది భారతీయత. ఈ రోజున ప్రభుత్వం డబ్బని మనం బానిసలు చేశారు. ఈ దేశం గొడ్రాలు కాదు, ఈ దేశం వీరభోగ్య వసుంధర, ఈ దేశం లక్ష్మి, ధన్తేరస్. మీరు చూడండి, ఇక్కడ ఈ దేశంలో ఆ రోజున అన్ని సంస్థలకి మన సమాజం ఇచ్చింది. ట్రావెన్కూర్ మహారాజా తిరువనంతపురంలో ఒక ధర్మశాలకు ఉత్తరం రాశారు. ఆ ధర్మశాలలో ఉత్తర భారతం నుంచి కుటుంబం వచ్చింది, గర్భిణీ స్త్రీలు వచ్చారు, వాళ్ళు ప్రసవించారు అక్కడ. ఆ పిల్లలకి సేవ, ఆ గర్భిణీ తల్లికి సేవ, కుటుంబం మొత్తానికి సేవ ఆ ధర్మశాల చేసింది. ట్రావెన్కూర్ మహారాజా ఉత్తరం రాశారు, మీ ధర్మశాలకి నేను ఒక రాజుగా డబ్బు ఇవ్వాలనుకుంటున్నానే, మీరు డబ్బు తీసుకోరే. చూడండి, ఇది భారతీయ యొక్క ఆర్థిక స్థితి. ఆ రోజుల్లో సమాజం పోషించింది. ఉత్తర భారతం, దక్షిణ భారతం మన దగ్గర భేదం లేదు. ఆశయతు సీతాచలం అంతా కూడా ఒకటే మనది. కారణము ఈ భూమిలో స్వామీజీలు మన ముందున్నారు. ఆ రోజున రామకృష్ణ పరమహంస దరిద్ర దేవోభవ, అజ్ఞాన దేవోభవ అన్నారు. అంతకుముందు వేదములు, ఉపనిషత్తులు లోకహితం మమ కరణీయమన్నారు. ఆత్మనో మోక్షార్థం జగత్హితాచ అన్నారు. త్వమేవ సర్వం మమ మాతృభూమి అన్నారు. అటువంటి ప్రేరణ వల్ల మన సమాజంలో అటువంటి ధాతృత్వం ఉంది. ఇవాళ ఏమిటంటే కార్పొరేట్ సిఎస్ఆర్ డబ్బు కావాలి, ఈ డబ్బు కావాలి, విదేశీ ఎఫ్సిఆర్ఏ కావాలి. మనం అర్రులు చేస్తున్నాం. కారణము మనలో ఆత్మవిశ్వాసం లోపించిన కారణంగా. ఇవాళ ఇక్కడ సభలు కొన్ని ఉన్నాయి. పూజ్యుడి జైన స్వామీజీ గిరిజన ప్రజల కోసము, రామకృష్ణ మిషన్. ఇక్కడ నేను మన ఉత్తరాఖండ్ వెళ్ళాను. అక్కడ మహిళలు, సన్యాసులు ఏ రకంగా గిరిజనులకు సేవ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ సేవ చేయడానికి ఈ సమాజం డబ్బిస్తుంది. ఈ సమాజంలో అంత డబ్బు ఉంది, ఈ సమాజంలో అంత శక్తి ఉంది, ఈ సమాజంలో అంత సామర్థ్యం ఉంది. కానీ ఆత్మవిశ్వాసహీనత కారణంగా, ఆంగ్లేయులు మన యొక్క మనస్సును దెబ్బతీసిన కారణంగా, సుమారుగా 250 ఏళ్ళుగా దెబ్బతీసిన, 300 ఏళ్ళుగా దెబ్బతీసిన కారణంగా మన సమాజంలో ఒక ఆత్మవిశ్వాస హీనత వల్ల ఒక రకంగా కుంగిపోయాం మనం. ఇవాళ ఈ హిందూ, ఈ ఫెస్టివల్ ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ప్రచండమైన ఆత్మవిశ్వాసంతో ఈ దేశంలో ఏ పని చేసినా మీరు చూడండి, ఏ పని చేసినా డబ్బుకు లోటు లేదు. ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఆలోచించండి, డబ్బుకు లోటు లేదు. అడిగేవాడు కావాలి, చేసేవాడు కావాలి. ఇక్కడ హిందూ సంస్థలన్నీ కూడా కలిసి, ఈ దేశంలో కలిసికట్టుగా, రెండవది సంస్థ అభినివేశం లేకుండా, నేను అని అహంకారం లేకుండా మనము, ఇప్పుడు నేను ఒక స్టాల్ చూస్తే వస్తుందని చెప్తున్నారు, వీళ్ళందరూ మా కార్యకర్తలు అన్నారు. నేను నన్ను కాదు, మన కార్యకర్తలు అన్నాను. నవ్వుతున్నాడు ఆయన. మనం అందరము కానీ తప్పితే ఇప్పుడు హిందూ సేవ ఈ ఫెస్టివల్ మనము వేరు కాదు. మనందరము కలిసి చేయడం వల్ల మన దేశంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది. ఆ రకంగా అటువంటి మార్పుకి నాంది ప్రస్తావనగా మన ఈ ప్రయత్నంలో చేసిన కారణంగా మన దగ్గర సత్యసాయి సేవా సంస్థ, మాతా అమృతానందజీ, రామకృష్ణ మిషన్ స్వామీజీ, జీఆర్ స్వామి అనుకున్నాం మనం. మహావీర్ హాస్పిటల్ మన హైదరాబాద్లో, సేవాభారతి చక్రీ దాద్రి హర్యానాలో 2 విమానాలు పడిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ముస్లింలే. అందరి ఒళ్ళో బంగారం ఉంది. మొత్తం ఆ శవాలన్నింటినీ జాగ్రత్తగా కాపాడి బంగారం అంతా కుటుంబాలకు ఇచ్చింది మన భారతీయ కార్యకర్తలు, హిందూ కార్యకర్తలు, సేవాభారతి కార్యకర్తలు. ఇది ప్రపంచమంతా కొనియాడింది చూడండి.
మన సమాజంలో ఇటువంటి ప్రవృత్తి ఉన్న కారణంగా 77లో దివిసీమ ఉప ఎన్నిక వచ్చింది. కేవలం దివిసీమలో ఒక్క తాలూకాలో 10,000 మంది స్వర్గస్థులయ్యారు. 10,000 మంది. నేను అక్కడ చూస్తున్నాను, ఒక ఆయన కుటుంబంలో 90 చనిపోయారు. ఒక భర్త బతికున్నాడు. అతను అసలు ఉనికిపోతున్నాడు. మండలి కృష్ణారావు గారు కూడా వణికిపోతున్నారు, బాధపడుతున్నారు. బంధువులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఆయన వెతుకుతూ వచ్చారు. ఆయన భార్య శవం ఉంది అక్కడ. నేను కళ్ళతో చూశాను. శవం ఉబ్బిపోయిందండి మొత్తం అంతా. అలా ఉబ్బిపోయింది. ఇట్లా పట్టుకుంటే ఊడిపెట్టింది మొత్తం, కుళ్ళిపోయింది మొత్తం అంతా. ఒంటి నిండా బంగారం ఉంది. అతను అంటాడు, బాబు ఏడుస్తున్నాడు, నా కుటుంబంలో 90 చనిపోయారు, నా భార్యే, కానీ నేను ముట్టుకోలేను, ఆ బంగారం తీసి నాకు ఇవ్వండి, మీరు శవానికి దహన సంస్కారం చేయండి. అటువంటి సమయంలో శివసేనగా ఢిల్లీ నుంచి కేరళ వరకు కార్యకర్తలు వచ్చి, సేవాభారతి కార్యకర్తలు వచ్చి ఆ శవానికి దహన సంస్కారం చేశారు. ఈ దేశం యొక్క స్వత్వం అది, ఈ దేశం యొక్క ఆత్మీయత అది, ఈ దేశం యొక్క సేవాభావం అది. ప్రచారము, పబ్లిసిటీ. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత చూస్తున్నాను, బాపురే ఫోటోలతో చచ్చిపోయినా అనుకున్నా. మొత్తం జీవితం మొత్తం ఫోటోలు అయిపోయాయి వాళ్ళ. నేను రాజకీయ నాయకుడిని కాదు. కారణం ఏమిటంటే ఫోటో పబ్లిసిటీ మనల్ని తినేస్తుంది. చూడండి, మినిమం ప్రచారం తప్పకుండా కావాలి. ఫోటోగ్రాఫరే మనం మొత్తం ఆడిస్తారే, ఇటు జరగమంటాడు మొత్తం. మంగళసూత్రం కడుతుంటే కూడా మొగుడు పిల్లానికి ఏం స్వతంత్రం లేదండి. ఫోటోగ్రాఫరే మొత్తం మేనేజ్ చేస్తుంటారు. చూడండి, మన దురదృష్టం అది. ఈ రోజున మన అదృష్టము, ఒక వేదిక ద్వారా హైందవ సమాజము, సత్యసాయి సమాజము, రామకృష్ణ మిషన్ సమాజము, జేఆర్ స్వామిజీ సమాజము, స్వామినారాయణ సమాజము, జైన సమాజము, మనందరం కలిసి అద్భుతంగా ప్రపంచాన్ని సేవ చేయగలుగుతాం. నేను అమెరికాలో ఫినిక్స్ అనే నగరానికి వెళ్ళాను, పెద్దలు పంపితే. దాని దగ్గర ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం భూమి లోపల ఉంటుంది. నాకు గైడ్ చూపెట్టారు, అలా చూడమన్నాడు. 3 పర్వతాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అన్నారు. నేను అదిరిపోయాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఏంటి? అతను నవ్వకండి సార్, మీరు భోజనం చేస్తారు కదా, తర్వాత ఒక ఫిల్మ్ షో ఉంది 20 minutes, అమెరికాది, మీరు చూడన్నారు. నేను చూశాను. అందులో ఏం చెప్పారు? సమ్ టైమ్ బ్యాక్ లాంగ్ అగో సమ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ ఇండియా అండ్ దే సర్వ్డ్ అవర్ కంట్రీ విత్ సివిలైజేషన్ అండ్ కల్చర్ అండ్ సర్వీస్, సో వీ నేమ్ దీస్ 3 mountains as బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఏం మనం చేశామా? ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేశారా? ఆర్ఎస్ఎస్ చేసిందా? సేవాభారతి చేసిందా? హిందూ ఫెస్టివల్ చేసి కాదు, మన పూర్వులు చేశారు. మన పూర్వులు ప్రపంచం మొత్తానికి వెళ్ళారు, మానవత్వాన్ని ఇచ్చారు, మతం మార్చలేదు, రక్తపాతం చేయలేదు, ప్రేమనిచ్చారు, ఆత్మీయతనిచ్చారు, కరుణనిచ్చారు. ఇక్కడ మన ధర్మం అంటేనే సత్యము, ధర్మం అంటేనే కరుణ, ధర్మం అంటేనే శుచిత, మన ధర్మం అంటేనే త్యాగము, తపస్సు. అలాంటి వారసులం మనం కాబట్టి, అలాంటి వారసత్వాన్ని పునిపుచ్చిన వాళ్ళం కాబట్టి, మళ్ళీ గ్రామాన వాడల మళ్ళీ ఈ సేవా కార్యక్రమాల ద్వారా మనము ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ దేశంలో, ప్రపంచంలో కెన్యా దేశం ఉంది. కెన్యా దేశంలో ఆఫ్రికన్స్ అందరికీ కూడా అక్కడ భారతీయ హిందూ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హిందూ కౌన్సిల్ ఆఫ్ కెన్యా వాళ్ళు చదువు చెబుతున్నారు, కుట్టు మిషన్ నేర్పుతున్నారు, వైద్యశాల నడుపుతున్నారు, మొత్తం అంతా నేర్పుతున్నారు. స్వామీజీ స్వయంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించారు. నేనైతే ఎంత ఆశ్చర్యపోయిన, ఆనందపడ్డాను. సుమారుగా 1,00,000 మందికి చేస్తే 1,70,000 దాకా బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలు తేరారు. మన స్వామీజీ చేయించారు. వాళ్ళకి అలా చేయడం వల్ల వెంటనే వాళ్ళకు మందు, వైద్యం, వాళ్ళకు రక్షణ కలుగుతుంది. ఆ రకంగా ఈ దేశంలో ఒక అద్భుతమైన దేశం ఇది. ఇదొక పుణ్యభూమి, ఇదొక కర్మభూమి, ఇదొక సేవాభూమి, ఇది త్యాగభూమి. దానికి వారసులంగా మనం నిలబడ్డాం. మళ్ళీ మనందరం కలిసి ఇటువంటి వేదిక ద్వారా మన సమాజానికి సేవ చేయాలని స్వామీజీలకు ఆశీస్సులతో మళ్ళీ ప్రపంచంలో ఆత్మవిశ్వాసహీనత కాకుండా, ఏడవడం కాదు, వాడు ప్రచారం ఇవ్వలేదండి, వాళ్ళ సంస్థల పేరు చెప్పారండి, మా సంస్థ పేరు చెప్పి, వాడు చెప్పేది అంటే నాకు అర్థం కాదు. ఇవాళ మన మానసిక దాస్యం ఏమిటంటే ప్రతిదీ యూరోపియన్లు ఏమంటారు, ఇంగ్లీష్ వాడేమంటాడు, దానితో పోలిసి మనం చేస్తున్నాము. ఇది తప్పు. ధర్మపాల్ గారి పుస్తకాలు మీరు చదవండి. ధర్మపాల్ గారి పుస్తకాలు, ఆయన ఆర్ఎస్ఎస్ కాదు, ఆయన గాంధీవాది, గాంధీ శిష్యులు, చనిపోయారు ఇప్పుడు ఆయన. ద బ్యూటిఫుల్ ట్రీ మీరు చదవండి. అందులో 1803 వరకు ప్రతి సంవత్సరము భారతదేశం నుండి 1,00,000 టన్నుల స్టీల్ మనం యూరోప్ ఖండానికి ఎగుమతి చేశాము. 1,00,000 టన్నులు. డాక్టర్ బ్రౌన్ స్టేట్మెంట్ ఉంది, వీ గెట్ బెస్ట్ స్టీల్ ఎట్ ద చీపెస్ట్ రేట్ ఫ్రమ్ ఇండియా ఇన్ 1803. డాక్టర్ బ్రౌన్ బ్రిటిష్ రాయల్ సొసైటీ చైర్మన్. మీరు చూడండి, అటువంటి ఒక ప్రాచీనమైన చరిత్ర, వైభవమైన చరిత్ర
ఈనాడు చరిత్ర స్వామీజీల నేతృత్వంలో, పెద్దలకి నేతృత్వంలో, గుండోన్ సంచి పెద్దలు అనేక మందికి నేతృత్వంలో మనం ముందుకెళ్తున్నాం. ఆ రకంగా ముందుకెళ్దామని, అటువంటి శక్తిని మనందరికీ ఇమ్మని పెద్దలు ప్రార్థిస్తూ, నాకు ఈ సంస్థ వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా కాలం తర్వాత స్వామీజీ దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.